బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ లోని నందగిరి హిల్స్ లో వ్యాపారి రవీందర్ శర్మ ఇంట్లో చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నారు పోలీసులు. నిందితుడు భువను పనిలో కుదిర్చిన ఏజెంట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిది నేపాల్లోని థాయ్లేక్ మున్సిపాలిటీలోని అతివిషన్ గా గుర్తించారు. దుండగులు చోరీ చేసిన అనంతరం బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు. దాంతో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో పహరా కాస్తున్నారు పోలీసులు. నిందితులు వాళ్లకు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లే ఛాన్స్ ఉండడంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపారు. పదిహేను రోజుల క్రితం నేపాల్కు చెందిన భువను మదన్ అనే ఏజెంట్ ద్వారా ఇంట్లో వంట మనిషిగా చేర్చారు. తన ముఠాతో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. ఈ నెల 5వ తేదీ రాత్రి యజమాని ఇంట్లో లేని సమయంలో భువన్ వాచ్మెన్ తో పాటు మరో ఇద్దరు దంపతులకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి పంపాడు. అనంతరం మరో వ్యక్తిని తాళ్లతో బంధించి తన స్నేహితులను పిలిపించుకుని లాకర్లోని సుమారు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితుడు రవీందర్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా గాలిస్తూ ఉన్నారు. ఏజెంట్ మదన్ ద్వారా పనిలో చేరిన ఈ ముఠా పక్కా ప్లాన్తోనే ఘాతుకానికి ఒడిగట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మొత్తంగా ఈ నేపాలీ దొంగల ముఠాకు సంబంధించి పోలీసులు బృందాలుగా ఏర్పడి కూడా గాలింపులు చేస్తున్నారు. వీరందరికీ సంబంధించి ఆ పోలీసులు ఎప్పటిలోగా పట్టుకునే అవకాశం ఉంది? అసలు ₹1 కోటి విలువైన ధనాన్ని, నగదును కూడా వారు చోరీ చేయడం జరిగింది కాబట్టి దాని అంతటికి సంబంధించి పోలీసులు ఎంతలోపు వీరిని పట్టుకునే అవకాశం ఉంది? ఆ డీటెయిల్స్ ఏంటి? అంటే హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ గతంలో కూడా అనేక చోట్ల చోరీలు చేశారు. వాళ్ళ స్టైల్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఎక్కువగా సంపన్నుల ఇళ్లను ఎంచుకొని అక్కడ పని మనుషులుగా చేరి ఆ తర్వాత వారికి నమ్మకంగా కొద్ది రోజులు పనిచేసి వారు ఎవరైనా ఇంట్లో వారు బయటికి ఊరెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు టైం చూసుకొని చోరీలకు చేసిన ఘటనలు గతంలో చాలా చూసాం. అలానే ఇప్పుడు నందగిరి హిల్స్లో రవీందర్ శర్మ ఇంట్లో కూడా దాదాపు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ని, ఇంట్లో మిగతా వారిని బంధించి అక్కడి నుంచి ఉడాయించారు. అయితే వీటికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు నేపాల్కి వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తూ టాస్క్ ఫోర్స్ ఒక బృందం నేపాల్కి కూడా వెళ్ళడం జరిగింది. వారి ఇంటి అడ్రస్, వారికి సంబంధించిన వాళ్ళ ఐడి ప్రూఫ్ల ఆధారంగా వారి నివాసాలకు వెళ్ళి తనిఖీలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ వాళ్ళ బంధువుల నివాసాలలో ఏవైనా షెల్టర్ తీసుకుంటే అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే నేపాల్ పని మనుషులను పెట్టుకునే ముందు ఖచ్చితంగా వారు ఎక్కడి నుండి వచ్చారు, గతంలో ఎక్కడ పనిచేశారు, వారి ఐడెంటిఫికేషన్ పూర్తిగా లోకల్ పోలీస్ స్టేషన్లో వెరిఫై చేసిన తర్వాతే పని మనుషులను పనిలో పెట్టుకోవాలని చెప్పేసి పోలీసులు గతంలో అనేక సూచనలు చేసినప్పటికీ కూడా చాలామంది గుడ్డిగా పనిలో పెట్టుకొని ఇలా మొత్తం బంగారు ఆభరణాలతో ఉడాయించిన తర్వాత మోసపోయామని చెప్పేసి కూడా గ్రహిస్తున్న ఘటనలు చాలా చూసాం. ఇటు కుషాయిగూడ కావచ్చు, బంజారా హిల్స్, గచ్చిబౌలి, అనేక ప్రాంతాల్లో, వనస్థలిపురంలో కేవలం వాళ్ళు పని చేస్తున్నట్టు నమ్మించి వారి బంధువుల ద్వారా ఇళ్లలో పనికి చేరడం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా ఇళ్లలో పనులకు చేరడం, ముఖ్యంగా సంపన్నుల ఇళ్లలోనే వీళ్ళు పనిలోకి చేరి వారి ఇంట్లో చాలా రోజులు నమ్మకంగా పనిచేసి అదును చూసి చోరీ చేస్తూ ఉంటారు. అలానే ఈ ముఠా కూడా చోరీ చేసింది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరికి పనిలో పెట్టించిన ఏజెంట్ ద్వారా వారి ఐడి ప్రూఫ్స్లు, వారికి సంబంధించిన చిరునామాలు అన్నీ కూడా కనుగొన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు నేపాల్కి ఒక బృందం వెళ్ళి అక్కడ ఎక్కడున్నారనే దానికి సంబంధించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేపాల్ సరిహద్దులు, ఏదైతే ఇండియా నేపాల్ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా ముమ్మరంగా వీరికి సంబంధించిన గాలింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ బార్డర్ దాటిపోతే అక్కడ కూడా వారు ఎక్కడున్నారో అక్కడ నుంచి పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే బార్డర్ దాటే సమయంలో కూడా వారిని అదుపులోకి తీసుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ పని మనుషులను ఇంట్లో పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తలు వహించాలి. ఖచ్చితంగా వారి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలి. గతంలో ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా, ఒకవేళ వారి పేర్లు కానీ వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్లు తీసుకువస్తే ఖచ్చితంగా వారికి సంబంధించిన ఏమైనా కేసులు ఉంటే పోలీస్ స్టేషన్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేపాల్ పని మనుషులను ముఖ్యంగా ఎవరైనా పనిలో పెట్టుకునే ముందు వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే పెట్టుకోవాలి. వీలైనంత వరకు నేపాల్ పని మనుషులను పెట్టుకోకపోవడమే మంచిది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ చాలామంది ఒక ముఠాగా ఏర్పడి వారి బంధువుల ద్వారా ఇలా ఇళ్లల్లో చేరి
చేరి ఆ చోరీలకు పాల్పడిన ఘటనలు గతంలో కూడా అనేకం ఉన్నాయి. ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధి కావచ్చు, సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో లకిడి కపూర్లో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. కాబట్టి నేపాల్ సంబంధించిన పని మనుషులు కొంతమంది ఇలా చోరీలకు పాల్పడుతున్న ముఠాలు ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్లు పోలీస్ స్టేషన్లో వెరిఫై చేస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేపాల్కు సంబంధించిన ఎవరైనా పని మనుషులను ఇంట్లో పనికి పెట్టుకుంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా అందించి వారిపై వెరిఫై చేసుకున్న తర్వాతే పనిలో పెట్టుకోవాలని చెప్పి పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఇక నందగిరి హిల్స్లో ఏదైతే చోరీకి పాల్పడ్డారో నేపాల్కు సంబంధించిన వ్యక్తులు వీరంతా కూడా ఎలా ఇక్కడ పనికి చేరారు, ఏజెంట్ ద్వారా ఎలా వచ్చారు, వారితో ఉన్న ఏజెంట్కి సంబంధాలు ఏంటి, వాటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాదాపు ₹1,00,00,000 విలువైన బంగారు ఆభరణాలు లాకర్ నుంచి చోరీ చేసి అక్కడ నుంచి పారిపోయారు. కాబట్టి అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఒకవేళ సెల్ ఫోన్లు వాడితే ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ప్రస్తుతానికి చెప్తున్నారు. సురేష్, మనం చూస్తూ ఉన్నాం ఈ నిందితులకు సంబంధించి కూడా ఒకరిని అయితే ఏదైతే ఏజెంట్ ఇచ్చిన సమాచారం మేరకు ఒకరికి సంబంధించిన ఆచూకీ అయితే పోలీసులకు ఉన్నట్టు సోషల్ మీడియాలో నడుస్తుంది. దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా? అంటే ఏజెంట్లు ఎవరైనా పని మనుషులు కావాలంటే ఇక్కడ ఉన్న ఏజెంట్లని వారు తీసుకొని ఆ ఇళ్లలో పనికి చేరుస్తూ ఉంటారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అయితే ఏజెంట్ని ఎవరు ఈయనని అప్రోచ్ చేశారు, ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు పోలీసులు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే ఇంట్లో పనికి చేరాడో అతనికి సంబంధించిన వివరాలు కూడా, అంటే భువన్ అనే వ్యక్తిని ఏజెంట్ పనికి కుదిరించాడు కాబట్టి అతను రవీందర్ శర్మ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు, అసలు అతని ద్వారా ఇంకా ఎవరైనా వచ్చారా, ఈ ఇంట్లో బంగారు నగలు ఉన్నాయని చెప్పేసి ఎలా రెక్కి నిర్వహించాడు, వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీసి ఇతని ఏజెంట్ ఇచ్చిన సమాచారంతోనే నేపాల్ పారిపోయి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి భువన్ని నేపాల్లో ఒకవేళ ఆయన బంధువుల ఇళ్లలో కానీ ఆయన ఉంటున్న నివాసానికి కానీ వెళ్తే అక్కడ నుంచి లిఫ్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏజెంట్ ఇచ్చిన సమాచారంతోనే అతనికి సంబంధించిన చిరునామా కావచ్చు, అతని బంధువులకు సంబంధించిన మరికొన్ని వివరాలు పోలీసులకు అందినట్టు తెలుస్తుంది. ఆ వివరాలతోనే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.